చేతుల మీదకి వెళ్ళి ఒక కాయిన్ ఇచ్చారు. ముఖ్యంగా మన శివరుద్ర స్వామి ముందు చేసేటువంటి భాగ్యం మాకు అదృష్టం కలిసి వచ్చింది. వారు మేము పరిచయం కలుగుతామని కలుసుకుంటామని అనుకోలేదు కూడా. భగవంతుడే అలా కల్పించాడు. మన టాలెంట్ మనం నేర్చుకునే కళ చూపిస్తే ఎదుటి వాళ్ళు ఎందరో సంతోషపడతారు. మన కళ మన ఎందుకు దాచుకోవడం భావ్యం కాదు. ఇక్కడ కూర్చొని కూడా ఎన్నో విషయాలు ఆయనకు చెప్పాను కూడా. ఓకే, సరే, ఇది గమనించండి అమ్మ, ఎలా మాయమైపోతుందని చూడాలి. మరి మీరు ఎంత షార్ప్గా ఉన్నారనేది నేను గమనిస్తాను కదా. మీరు పట్టుకోవాలి, తెలుసుకోవాలి. మీరు ఎక్కడ పలానా దగ్గర ఉన్నారంటే నేను పర్లేదు బాగానే గమనించారని నేను సంతోషపడతాను. సెకండ్ కాయిన్, ఒక కాయిన్ ఏమో అక్కడ వైర్ కత్తుకుంది, చప్పట్లు కొడితే కింద పడుతుంది, కానీ ధ్వని సరిపోవాలి. సరిపోకపోతే నేను పిలువమంటే కూడా పిలుస్తాను, తర్వాత పిలుస్తానులే, చూద్దరు కానీ. అమ్మ చూడండి, మీ పేరమ్మా? మాధవి గారు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయాలి. కర్రా బాబు దగ్గర ఏం పేరనో? విజయ్. విజయ్ గారు ఇట్లా ఊదుమన్నప్పుడు ఊదాలి. మంత్రం వేసుకున్నాను, క్లోజప్లో తీసుకోపోను. ఇంకోసారి ఊదు, గట్టి ఊదు, ఇంకోసారి ఊదు. చేయబట్టు, ఇది చేయబట్టు, ఆ చేయికి చేయబట్టు. రైట్, ఏదో చేయలేదు. ఈ ఊదుడు ఎప్పటి నుంచి నేర్చుకున్నాయా? విజయ్ అని పేరు. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఈ ఊదుడు? ఊదితే ఊదినా కానీ ఎవరన్నా ఊదకు, కొట్టుకపోతారు. విన్నావా? పిల్లలు పాపం దర్చుకుంటారు. నేను కోపం వచ్చినప్పుడు ఎదురుగా నిల్చోవద్దండి, కొంచెం జాగ్రత్త. కదా స్వామి, స్వామికేం భయం లేదు, ఆయనే వదిలేస్తాడు ఎందరిలో కానీ. కదా స్వామి, సంతోషం. ఎక్కడ ఉంది ఇప్పుడు కాయను? నీ పాయింట్ కత్తుకుంది అక్కడ, చూసుకో. చూడండి, వీడియో తీయండి ప్లీజ్. ఇద్దరు ఆయన ఫోటో తీస్తాడు. ఇద్దరుగా అయ్యా, ఇక్కడ తిరుగు, వెనక తిరుగు. ఇదిగో ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ ఇదిగో స్వామి, ఇక్కడ. బాగుంటే క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. మీ చప్పట్లే మాకు దుప్పట్లు. బాగుంటే చప్పట్లు కొట్టమని చెప్తాను. మాకు కూడా సన్మానం చేసినట్టుగా మేము సంతోషపడతాం కదా. మీ చప్పట్లే మాకు సన్మానాలు, దుప్పట్లు కదా. కానీ ఆ కాయని కూడా పిలవాలా? ఓకే, పిలుస్తాను. మీరు రండి స్వామి, మీరు రండి ఇక్కడ చూ. అయ్యో, నేను కొట్టాడు కదా స్వామి. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయండి స్వామి. కొట్టండి, ఇక్కడ వచ్చి కొట్టండి ప్లీజ్. స్వామి కొట్టారు ఇప్పుడు, ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి స్వామి. మీరు కూడా కొంచెం ఇట్టండి, అడిదిరి కొట్టండి. అసలు మీకు కనబడుతుందా? అది కనబడతలేదు కదా. అదే సరే, మీకు కనబడదు, కరెక్ట్గా చూస్తే కనబడుతుంది. కానీ నేను పిలుస్తాలే అమ్మా, చూడండి ప్లీజ్. ఇదిగో ఇక్కడ సరిగ్గా ఇక్కడ అతుకుంది, మెరుస్తుంది, నేను పిలుస్తాను చూడండి. కమాన్, ఎస్, క్యాచ్ స్వామి, క్యాచ్. వచ్చిందా? తీయండి. అదే మాయ, ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే మాయ. సపోజ్ మీ సెల్ ఫోనే మీ చేతిలో మాయ, వాళ్ళు తీయరుగా పోరు, ఒక గంట సేపు అయినా అట్లాగే ఉంటుంది. అది ఇప్పుడు స్వామి పోయే స్వామిని ఆపామా, పని పెట్టి. సారీ స్వామి, క్షమించాలి మమ్మల్ని. సరే, నేను చూపించాలి స్వామి. ఒక చేతి తీయాలా, రెండు చేతులు తీయాలి? ఒక చేతి తీయచ్చు స్వామి, ఇది చాలా ఈజీ. ఇందాక చూపించాలి కదా విజయ్ మీకు. ఒక చేతి తీయాలా? మీ ఇష్టం, చెప్పండి, మీ చాయిస్. ఒక్క చేతనే తీయచ్చు అని చెప్తున్నారు. చాలా మీరు తీయండి, అలా తీస్తాం. బలప్రయోగం చేసే అవసరం లేదు, అది బలప్రయోగం చేసే అవసరం లేదు. 2 వేలతో పట్టుకొని తీయచ్చు ఇట్లా. 1 మినిట్, ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా. చూపిస్తాను, చూడండి. ఒక్క చేత తీయచ్చు అని చెప్తున్నాను, సులువుగా, చాలా సులువు. మరి గుర్తుపట్టుకోవాలి, మీరు మర్చిపోకూడదు. 2-3 సార్లు చూపిస్తాను, తర్వాత మీరు తీద్దరు కానీ. స్వామి ఇట్లా పట్టుకోండి, మీరు రైట్ హ్యాండ్తో అట్లా పట్టుకోండి. ఓకే, ఒక చేత తీయమన్నారు కదా స్వామి. 1 మినిట్, ఇంత సులువు. 2 వేలతో తీశాను. 2-3 సార్లు చూడండి, తర్వాత మీరు ట్రై చేయండి. ఎవరు తీస్తారో చూద్దాం, ఎవరి మైండ్ షార్ప్గా ఉందో చూద్దాం. పోయిందా? కిందికంటే వచ్చేసేసింది. ఓకే,
కొంచెం అటు ఇటు రొటేట్ లేదు చేసి లేదు అందులో పోయినాక కన్ఫ్యూజ్ అవుతుంటాం, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. పోయింది కదా రైట్. ఇప్పుడు చూడండి లోపలికి పోయినాక అంతటా మూవ్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకూడదు మళ్ళీ. ఈ పిల్లలు ఆడుకునే గేమ్స్ అనేది అసలు మ్యాజికే కాదు ఇది. ఓకే ఇది ఇక చూడండి, ఇగో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఎవరు తీస్తారు? ట్రై చేయండి, మీరే ట్రై చేయండి స్వామి. యాంకర్ తీయాలి, యాంకర్ యాక్చువల్ ఆవిడ షో ఇది, మీరు రండి. హలో స్వామి, ఒకసారి మీరు ట్రై చేయండి, ఆ అమ్మాయికి ఇద్దాం. ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి, తప్పులేదు కదమ్మా. ట్రై చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి అమ్మ ఒకసారి. ఒక పేపర్ ఉందా? వేస్ట్ పేపర్ ఉంటే ఇవ్వండి. స్వామి వెళ్ళే ముందు ఒక మ్యాజిక్ చేసి చూపిద్దాం, మరి వాళ్ళ ఎదురుగా వారి ఎదురుగాని. వేస్ట్ పేపర్, వేస్ట్ పేపర్ అమ్మ. ఆలోచన చేసి నో ట్రై విజయ్ ట్రై చేయి నువ్వు కూడా. అరే గురువు శిష్యులు, గురువు మరి ఇప్పుడు శిష్యుడు కంటే మరి గురువును మించిన శిష్యుడు అయితే లేదా అని నువ్వు తీస్తే మాకు మించిన శిష్యుడు నువ్వు కదా స్వామి, గురువును మించిన శిష్యుడు అవుతావు కదా. వేస్ట్ పేపర్ ఏమంటమ్మా? అంత బయట పేపర్ వేస్తేనా చింపేయచ్చా? ఓకే స్వామితో తీసుకుందాం, అది పక్కకు పెట్టాయా, తర్వాత చూద్దాం టైం. మరి ఇప్పుడు ఒక స్వామికి ఎదురుగా, శివరుద్ర స్వామి ఎదురుగా ఒక మ్యాజిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే మ్యాజిక్ అంటే ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే మాయ. ఓకే మీ కళ్ళను దృష్టి మరల్చడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడమే మాయ కదా. మీ కళ్ళని మోసం, ముఖ్యంగా మోసం చేయడం. అయ్యా స్వామి మీరు మోసపోకూడదు, ఇంతమంది ఉన్నారు, నువ్వు కూడా రమ్మందుకురా కొంచెం ప్లీజ్. అక్కడి నుంచో సరే. ఇప్పుడు మాయాజాలం ప్రదర్శించాలంటే ఎక్కువ టైం తీసుకొని ఒకటి రెండు ఐటమ్ ఎన్నైనా చేయగలుగుతాం, ఇట్లనే ఉంది కూడా రైట్. మాయాజాలం చేయాలనుకుంటే మంత్రదండం అవసరం కదా. మరి మంత్రదండం తెప్పిద్దామా? తెప్పిస్తేనే ఏవన్ టైం మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ. చూడు వీడియో క్లోజ్అప్ తీసుకో. మంత్రదండం, సారీ మంత్రదండం కింద పడిపోయింది ఇక్కడ. ఓకే మంత్రదండం ద్వారా ఇప్పుడు ఏది కావాలంటే అది తయారు చేసుకోవచ్చు. మీ వాచ్ కూడా మాయం చేయగలుగుతాను, మీ సెల్ ఫోనే మాయమైపోతుంది. మీ పాయింట్ మాయం చేయాలా బాబు? తీసుకుందాం అక్కడ వెళ్తారు వస్తుంది. పర్లేదు ఒక ముక్క ఇచ్చారు స్వామి చేతుల మీదకి వెళ్ళి, ముక్క పెట్టేసండి. మీరు పట్టుకోండి స్వామి అందాక, నేను జేబులో పెట్టుకుంటాను కానీ మీరు ఖాళీగానే నిల్చున్నారు కదా, చేతులు ఖాళీనే కాబట్టి అందాక మీకు ఇచ్చాను. ఒక పేపర్ ఇచ్చారు స్వామి, శివరుద్ర స్వామి చేతుల మీదకి వెళ్ళి ఒక పేపర్ ముక్క తీసుకున్నాను. ఓకే ఇక్కడ చూడాలి, ఫ్యాన్ బంద్ చేయ బాబు, గాలి కొట్టకపోతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ముక్క వేసాను, ఇక్కడ ఒక ముక్క, 3 4 వైపులో 4 ముక్కలు చింపడేసాను. ఓకే 1 2 3 రైట్. మీకు అందరికీ దృష్టి మాయం చేసేసాను ఇప్పుడు, అంటే మీరు చూడగలుగుతారు కానీ మీకు ఏం అర్థం కాదు, బాగా అబ్జర్వ్ చేయాలి స్వామి. ఓకే మా కళ మేము చూపిస్తేనే కదా తెలిసేది. 4 ముక్కలు 4 వైపులో చింపడేసాను. ఇప్పుడు ఎన్నో ముక్కలు చింపుతాను, 1 2 3. ఎన్ని ముక్కలు? 2 ముక్కలు చింపాను, అవునా కదా రైట్. ఇప్పుడు స్వామి 4 లెక్క పెట్టాలి, 6 4 4 8 16. ఓకే వెరీ గుడ్. 16 32 క్లోజ్అప్ తీసుకోండి స్వామి. ఒకసారి అట్లా రౌండ్ దింపు, వాళ్ళని కూడా దింపు, అట్లా దింపు అందరినీ. రైట్ 16 64 కరెక్టే, నేనేం లెక్క మర్చిపోయాను. ఎన్నో ముక్కలు కింద పడిపోతున్నాయి స్వామి, కింద కూడా పడిపోతున్నాయి. ఎన్నో ముక్కలు చెప్తూ చిన్న చిన్న ముక్కలు చెప్తూ కింద పడగొడుతున్నాను కదా, లెక్క పెట్టలేము కదా ఇప్పుడు. ఓకే లెక్క పెట్టలేనని ముక్కలు కింద పడగొడుతున్నాను ఇక్కడ చూడండి. కొన్ని ముక్కలు ఇవ్వమ్మా, కింద పడ్డ ముక్కలు ఇవి 2 3 కొన్ని
కొన్ని కొన్ని కొన్ని 3-4 చాలు చాలు థ్యాంక్ యూ. కింద పడ్డ ముక్కలు కూడా అమ్మగారు ఇచ్చారు. ఎవరు అంబానీ పేరేంటమ్మా? మాధవి. మాధవి మేడం గారు అడగగానే కింద పడ్డ ముక్కలు కూడా తీసిచ్చారు. అవి ఇవి అన్ని నా గుప్పిట్లో పట్టుకుంటున్నాను. ఓకే, మంత్రడామండి స్వామి ఒకసారి ఇప్పుడు నా దీంతో మంత్రదండంలో పట్టుకుంటారు. పట్టుకోండి వెరీ గుడ్ సంతోషం. నీ మంత్రదండతోనే ఊదండి. ఏం వదలలేదు మీరు. రైట్, మంత్రం వేసుకుంటున్నాను. రైట్, 1 2 3 yes come on right. అబ్రక దబ్రా జబ్రక అబ్రా ఆల్ జిబ్రా ఆవకాయ బద్ద, ఇదే మంత్రం మాది. రైట్, మంత్రం అయిపోయింది. నా జేబు పెట్టుకుంటాను మంత్రదాన్ని. ఓకే, ఎన్నో ముక్కలు లెక్కలేని ముక్కలు కూడా మాదే కదా నీ పేరు. కింద పడ్డ ముక్కలు కూడా టోటల్గా ఎన్నో ముక్కలు నా గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి అవే ముక్కలు మళ్ళీ చిన్న చిన్న చేస్తూ కింద పడగొడుతున్నాను. ఓకే, ఎన్నో ముక్కలు కదా స్వామి, ఎన్నో ముక్కలు చేస్తూ లెక్కలేనన్ని ముక్కలు కదా. నా చేతులకే చూడాలి మీరు. ఎన్నో ముక్కలు కదమ్మా, లెక్క పెట్టగలుగుతారా? లెక్క పెట్టలేదు. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, నా చేతులకే చూడాలి. ఒరిజినల్ డూప్లికేటా? బాగా అనిపిస్తే క్లాప్స్ కొట్టాలి, గట్టి కొట్టాలి. స్వామితో కొట్టండి, స్వామి పట్టుకోండి. 500 రూపీస్ ఒరిజినల్ బిగ్గెస్ట్ Original మ్యాజిక్ షో లెజెండ్ టీవీ. లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. వారు కూడా ఎన్నో కళని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా మంచిది. అవకాశాలు మనం పిల్లలకి ఈ రోజుల్లో నేర్పించాలి. చాలా మంది మోసపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఇలాంటి అనుభవాలు, మాయాజాలను చెప్తే చిన్నప్పుడు చూసే ఎన్నో విచిత్రాలు ఉంటాయి. పాములు తేలు కూడా సృష్టిస్తాము. నన్ను గదిలో వేసి మీరు బయట లాక్ చేసుకోండి, బయట రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తాను. చెప్పండి, ఒక మనిషిని తాళ్ళతో ఉరివేటాను. యూట్యూబ్లో వస్తాయి, నేను చూడొచ్చు మీరు. చేస్తాం అన్ని. స్వామికి కూడా అవకాశాలు ముందు ముందు ఇలాంటి పార్కు దగ్గర నన్ను చూసినట్టున్నారు ఎక్కడో, అందుకే పిలిచారు. అలాగా పిలుద్దాం. స్వామికి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళ వ్యక్తుల అనుభవాలు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్న యువతులందరికీ కలుస్తాం. కరెక్టే స్వామి, స్వామి కరెక్ట్. ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మ్యాజిక్ షోస్ అన్ని హెవీ అయిపోయినాయి, రియాలిటీకి రావట్లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు మంచి సందేహాలు ఇచ్చి రియాలిటీ చూపిస్తే వాళ్ళు కూడా మంచిగా ఎడ్యుకేట్ అవుతారు కదా. సో దే కెన్ నో ఎవ్రీథింగ్. మీ జేబులు ఏమున్నాయి బాబు? చెప్పిన పేపర్లు తీసుకున్నావా? 1 minute విజయ్, ఇక్కడ రా, కొన్ని పేపర్లు తీసుకో. కొన్ని ఇంకా కూర్చోండి స్వామి, మీరు కూర్చోండి. కూర్చోండి, నిల్చుంటాం ఎందుకు? ఇక్కడ రా విజయ్, ఇక్కడ రా. ఈ జేబు ఖాళీ ఉందా? ఏం లేవు కదా జేబులో? ఏం లేవు కదా స్వామి? ఏం లేవు కదా? ఓకే, అంతా నా జేబులో వేసుకుంటాను. కొన్ని ముక్కలు నీ జేబులో వేస్తాను. జేబులో ఏం లేవు కదా? ఏం లేదు సార్. అంటే చూడు, ఏ వెళ్ళినా కానీ నీకు చూపిస్తాం కదా. రైట్, మంత్రం మీది స్వామి, మీ దాంతోనే మంత్రం వేస్తాను. నా దేశానికి జై భోలేనాథ్. స్వామిజీ మంత్రదండ మేము పవర్ఫుల్. ఇప్పుడు జాగ్రత్త మరి. ఇదే మంత్రదండానికి మన త్రిశూలం స్వామీజీది. త్రిశూలంతోనే మంత్రం వేస్తున్నాను ఇప్పుడు. 1 2 3 కమ్ ఆన్ రైట్. అక్కడే చూడాలి. బాగానే వజన్, బాగానే త్రిశూలం. Right? Come on, right? Yes. Abracadabra, jabracabra, algebra, okay, bada. Right. Okay. స్వామీజీ మంత్రదండం మీరు రండి, మీరు కూడా నిల్చోవాలి. మీరు నిల్చోకపోతే ఎట్లా? మీరు కూడా గుర్తింపుగా ఉంటారు కదా. విజయ్ గారి జేబులో కింద పడ్డ ముక్కలు, ఎన్నో ముక్కలు వారి జేబులో వేసాను. చూద్దాం మరి మంత్రమయం వల్ల ఏమన్నా జరుగుతాయా. ఏమైనా నీకు ఇస్తలేదు. చూద్దాం, ప్రయత్నం చేయడం మన ధర్మం. అయ్యో, ఫెయిల్ అయిపోతున్నాయేంటి? మంత్రదండం మరి మంత్రం బాగానే వేసాం కదా. రైట్. ఒకటి, చేతులు కట్టుకున్నారమ్మా మీరు. చేతులు కట్టుకుంటే పని చేయవు.
ఎవరు చేతులు కట్టుకోవద్దు. అబ్బా అరే ఇంకెవరన్నా స్వామి? ఓకే ఓకే చూస్తున్నాను. జేబులో చేతులు ఒకవేళ కట్టుకుంటే మాత్రం ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది. అందుతున్నాయి కానీ జారిపోతున్నాయి, అందుతున్నాయి. అబ్బా ఏమైనా పెట్టుకున్నావు జేబులో? చప్పుడు వస్తుంది, పేపర్ చప్పుడులా. సరే అందినాయి కాబట్టి ఇప్పుడు నేను బయటికి తీస్తాను. నచ్చితే అందరు చప్పట్లు కొట్టాలి. ఓకే పట్టుకోండి స్వామి. ఒరిజినల్ డూప్లికేట్? ఒరిజినలేనా? ఓకే ఇంకేమైనా వస్తాయేమో చూద్దాం. ఇటు తిప్పండి, ఉల్టా తిప్పండి. గాంధీ బొమ్మ ఉంటది కదా. సరే సరే ఇంకేమైనా వెళ్తామో ప్రయత్నం చేద్దాం. నువ్వు అటే చూడయ్యా స్వామి, ఓపెన్ చేసి పట్టుకోండి స్వామి. అరే ఏంటి మళ్ళీ ఎవరన్నా పెట్టుకున్నారా? రైట్ అయ్యా నువ్వే ఫెయిల్ అయిపోయా. 2-3 పేపర్ ఒక 50,000 తీద్దాం అనుకున్నాను అయ్యా, ఫెయిల్ అయిపోయా. ఇట్లాంటి కలం ఏటీఎం జోన్ తెలియదు నాకు. ఆడుకోవచ్చు స్వామి, మనకు డబ్బులు ఎందుకు? శిష్యుడి దగ్గరనే ఏటీఎం పెట్టుకున్నారు. శిష్యుడే ఏటీఎం. అందినే రైట్ పట్టుకోండి. ఇంకేమైనా వెళ్తాయా? అయ్యో ఫెయిల్ అయిపోయినాయి. 50,000 తీద్దాం అనుకున్నాం అయ్యా. అయ్యా ఇట్లా పట్టుకోండి స్వామి, మీరు కూడా పట్టుకోండి. పట్టుకో అయ్యా, కొట్టండి జర గట్టి కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు కొండ యాదగిరి, ప్రొఫెషనల్ మ్యూజిషియన్. అమెరికా, లండన్, కెనడా, కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చొచ్చాను. నా ప్రతిభ నచ్చేవారు అక్కడ అమెరికాలో ఎమ్మెల్యే గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అక్కడ వెళ్ళినందుకు నాకు కూడా గుర్తింపు లభించినందుకు చాలా సంతోషం అనిపించింది నాకు. థ్యాంక్ యూ. ఎప్పుడైనా మీ ఆధ్వర్యంలో పిల్లలు స్వామి అవైలబుల్ నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఖాళీ క్లాప్స్ కొడితే మొత్తం కరెంటే పోతుంది కూడా. మరి ఎన్నో విచిత్రాలు ఉంటాయి స్వామి, చెప్పాను కదా. నా ఫోన్ నంబర్ 9652166694. నేర్చుకునే ఆసక్తి గల వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వబడును. ఓన్లీ 2 days, 2 రోజులలో 3 గంటల ప్రదర్శన ఇచ్చేంత కెపాసిటీ నేర్పిస్తాము కూడా. 3వ రోజు 2 రోజులు నేర్పిస్తాను కదా, 3వ రోజు మీరు చేయలేకపోతే మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం రిటర్న్. ఒక్క పైసా కూడా వృధా తీసుకోకూడదు, అది మోసం అయిపోతుంది, మోసం అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామీజీకి నమస్కారాలు, మీ ఆశీర్వాదాలు ఉండాలి స్వామి. రండి ఎప్పుడన్నా మా ఆతిథ్యం. ఇక్కడే జవహర్ నగర్ అనమాట.